ఈరోజైతే మన వీడియోలో ఆలు క్యాప్సికమ్ కర్రీ అయితే తయారు చేయబోతున్నాను నేను. ఎలా చేస్తాననేది ప్రిపరేషన్లో చూసుకుందాం మనం ఇప్పుడు. ప్యాన్లో మంచిగా పల్లీలు వేసానండి. మంచి ఫ్రై చేసుకోవాలి మనము. సిమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి పల్లీలను మాత్రం. మంచిగా ఫ్రై అవుతున్నాయి చూడండి. ఇది ఫ్రై అయిపోయినాక మనం తిల్లి కూడా అంటే నువ్వులు కూడా కొన్ని ఫ్రై చేసుకోవాలి. నువ్వులు కూడా మంచిగా చిటపటమంటున్నాయి చూడండి. అలా అయ్యే వరకు మంచిగా సిమ్లో పెట్టి మంచిగా ఫ్రై చేయాలి. ఇవి కూడా ఆలు క్యాప్సికమ్ కర్రీ చాలా బాగుంటుంది. మనము ప్రిపరేషన్ ఎలా అనేది చూస్తున్నాం కదండి. చాలా మంచిగా ఉంటుంది కర్రీ కూడా టేస్టీగా ఉంటుంది. నువ్వులు కూడా మంచిగా వేగుతున్నాయి. వేగినాక మనం అనేది కర్రీ అనేది ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకుందాము. ఇప్పుడు ప్యాన్లో మనం ఆయిల్ వేసాను. ఆయిల్ వేడెక్కగానే మనకు జీలకర్ర ఆవాలు వేసాను. దాంతోపాటు మనం ఆనియన్స్ కరివేపాకు వేసాను. ఇది మంచిగా మగ్గనివ్వాలండి. ఎలా అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా మనము కలుపుతూ ఉండాలి. ఆనియన్స్ మంచిగా ఫ్రై అవుతున్నాయి చూడండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. వచ్చాక దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఇది కూడా కొంచెం మనకు కలుపుతూ ఉండాలి. మంచి కలర్ వచ్చే వరకు కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఆలు వేస్తున్నాను. ఇది కూడా మంచిగా ఫ్రై చేయాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఈ ఆలు కూడా మంచిగా ఫ్రై చేస్తూ ఉండాలి. ఇప్పుడు మనము మిక్సీ పట్టుకోవాలి కదండి. పల్లీలు, నువ్వులు, కొబ్బరి వేసాను. ఇలాచి, లవంగ, కొంచెం సాజీర కూడా వేస్తున్నాను. ఇవన్నీ కూడా మనం మిక్సీ పట్టుకుందాం అక్కడ. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ప్యాన్లో ఆలు మగ్గిందండి. కొంచెం మగ్గగానే క్యాప్సికమ్ వేస్తున్నాను. ఇప్పుడు నేను క్యాప్సికమ్ కూడా కొంచెం మగ్గనిస్తాను. కొంచెం ఫ్రై లాగా చేస్తున్నాను చూడండి. మంచిగా ఫ్రై చేసుకోవాలండి. బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు కొంచెం మనకు టమాటో అండి. మనం ఇష్టం ఉంటే టమాటో ప్యూరీ కూడా వేసుకోవచ్చు. ఇలా టమాటా చిన్న చిన్న కట్ చేసుకొని అయినా వేసుకోవచ్చు, మన ఇష్టం. టమాటా అనేది ఆప్షనల్ అండి. మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే క్యాప్సికమ్ ఆలు కూడా చేసుకోవచ్చు. ఇందులో మనం ఇప్పుడు పేస్ట్ చేసాం కదండి గ్రేవీ, పల్లి నువ్వులది, అది ఇందులో యాడ్ చేశాను. ఇప్పుడు దాంట్లో కొంచెం వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను. మంచిగా మిక్స్ చేసుకోవాలండి. అన్నీ కలుపుకోవాలి. మనకు కొంచెం థిక్నెస్ అయితే ఉంది. మనకు అవసరం అనుకుంటే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం పసుపు అండి, దానికి సరిపడా సాల్ట్, కారం పొడి, దానికి ఇప్పుడు ధనియా పౌడర్ అండి. అవన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. మంచిగా కలుపుతున్నాను చూడండి. యాడ్ చేసి మీకు టేస్ట్ తగ్గట్టు మీరు వేసుకోండి. కారమైనా, ఉప్పైనా ఏదైనా మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. ఇలా ప్రిపరేషన్ అయితే రెడీ అవుతుందండి మనది కర్రీ అని. క్రీమీ స్ట్రక్చర్ అయితే వచ్చేసింది చూడండి. మనకు కర్రీ అయితే ప్రిపరేషన్ అయితే అయిపోయిందండి. ఎలా ఉందో చూడండి. చాలా బాగుంటుంది. మనం చపాతీకైనా, పూరి